పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు బంగ్లాదేశ్ పాలకులను వణికిస్తోందా? సువేందు సంచలన నిర్ణయాలు బంగ్లాదేశ్ మతోన్మాద మూకలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? దీదీ పాలనలో ఇష్టారాజ్యంగా నడిచిన అక్రమ చొరబాట్లు ఇక అంత ఈజీ కాదని ఆందోళన చెందుతున్నారా? ప్రస్తుత పరిణామాలు అవుననే అంటున్నాయి. బెంగాల్లో మమతా ఓటమికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో నిరసనలు జరుగుతున్నాయి. ముళ్ళ కంచెలు తమను ఆపలేవంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. బెంగాల్లో ఒక ముస్లింకు అన్యాయం జరిగినా తమ దేశంలో హిందువులు సేఫ్గా ఉండరంటూ మరో నేత వార్నింగ్ ఇస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే బెంగాల్లో మమతా ఓటమి బంగ్లాదేశ్ను చాలా డిసప్పాయింట్ చేస్తుందని అర్థమవుతుంది. ఇక్కడే మమతా తీరుపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు బెంగాల్లో బీజేపీ గెలుపుపై బంగ్లాదేశ్ అభ్యంతరాలు, దీనికి సీఎం సువేందు బంగ్లాదేశ్ పాలకులను భయపెడుతున్నారా? లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు, బంగ్లాదేశ్లో నిరసనలు. దీదీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మతోన్మాద మోక్కలు. సీఎం సువేందు బంగ్లా పాలకులను భయపెడుతున్నారా? ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం చాలా సందర్భాలు చూసే ఉంటాం. ప్రజా తీర్పును అంగీకరించకుండా రిగ్గింగ్ జరిగిందని, ఓట్లు కాజేశారని ఆరోపిస్తూ నిరసనలు చేసే పార్టీలను చూసే ఉంటాం. ఇదంతా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎప్పుడో ఒకసారి కనిపించే సీన్లే. కానీ పొరుగు దేశంలోని রাষ্ট্రంలో ప్రభుత్వం మారితే మరో దేశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేయడం ఎప్పుడైనా చూశారా? అయితే ఈ వీడియో ఒకసారి చూడండి. শুভেন্দু অধিকারী নির্বাচনে বিজয় হওয়ার পর মুসলমানদেরকে জয় শ্রীরাম বলতে বাধ্য করছে। মোদিকে ক্ষমতা থেকে নামিয়ে আমরা ভারতে ইসলামী পতাকা উদ্দিন করব ইনশাআল্লাহ। শুভেন্দু এবং নরেন্দ্র মোদি অতি দ্রুত এই আগ্রাসন বন্ধ করুক, না হলে বাংলাদেশের জনগণ সে গাজাতুল হিন্দের ডাক দিবে, ভারতকে স্বাধীন করে টুকরো টুকরো করে দেবে ইনশাআল্লাহ। সারা বিশ্বে আজ মুসলমানদের উপর হামলা করা হচ্ছে। আমাদের মুসলমান ভাইদের পক্ষে আমরা আছি, আমরা প্রয়োজনে জীবন দিব, ভারত অভিমুখে মুফতি আমিনের মতো লং মার্চ করব, প্রতিবাদ করব। ఇది బెంగాల్లో జరిగింది కాదు, దానికి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్లో జరిగింది. ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం. బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ ఘోరంగా ఓడిన తర్వాత బంగ్లాదేశ్లో ఇలా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్పాలంటే బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమిని బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాడికల్ ముస్లిం గ్రూపులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మమతా బెనర్జీకి మద్దతుగా ఆందోళన చేపట్టాయి. దీంతో దీదీకి బంగ్లాకు ఉన్న స్నేహం మరోసారి బట్టబయలైందని బీజేపీ వర్గాలు మమతా బెనర్జీని విమర్శిస్తున్నాయి. మమతా బెనర్జీ హయాంలో బంగ్లాదేశ్తో ఉన్న సంబంధాలు, సరిహద్దు రాజకీయాల నేపథ్యంలో ఈ గ్రూపులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఢాకాలో జరిగిన ఈ ఆందోళనల్ని భారత్ కూడా నిశ్చితంగా గమనిస్తోంది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. బంగ్లాదేశ్ కి చెందిన ఒక మతోన్మాద ఎంపీ ఏకంగా భారత్ పైనే బెదిరింపులకు కూడా దిగాడు. ইহুদিদের মতো হিন্দুদেরও হিন্দুত্ববাদ প্রতিষ্ঠিত সম্ভব হবে না। এখন ভারতে সেই বিজেপি পশ্চিম বাংলার ক্ষমতা গ্রহণ করেছে, করতে যাচ্ছে। ইতিমধ্যেই গরুর গোশতের দোকানগুলো ভেঙে ফেলা হচ্ছে, মুসলমানদের উপর নির্যাতন করা হচ্ছে, নিপীড়ন করা হচ্ছে। এটা অবশ্যই প্রতিহত করতে হবে। এবং পশ্চিম বাংলায় যদি মুসলমানেরা নিরাপদে না থাকে, বাংলাদেশি হিন্দুদেরও নিরাপদে থাকতে দেওয়া হবে। వీడి పేరు మౌలానా యనాయతుల్లా అబ్బాసీ. బంగ్లాదేశ్ కి చెందిన తీవ్రవాద భావాలు ఉన్న మత గురువు, బంగ్లాదేశ్ పార్లమెంటు సభ్యుడు కూడా. ఇతడు ఏం వాగాడన్న విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్లో ముస్లింలు సురక్షితంగా లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కూడా సురక్షితంగా ఉండనివ్వబోమని హెచ్చరించాడు. భారత్లోని హిందువులు ముస్లింలను అణచివేస్తున్నారని, బీఫ్ విక్రయించే దుకాణాల కూల్చివేతలు, ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించాడు. బంగ్లాదేశ్ భారత్తో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని కోరాడు. అలాగే భారత్పై దౌత్య రాజకీయ ఒత్తిడిని తీసుకురావాలని పిలుపునిచ్చాడు. ఇతడు గతంలోనూ భారత్పై విద్వేష వ్యాఖ్యలు చేశాడు. 2023లో మదర్సాలకు ఆయుధాలిచ్చి వాటిని సైనిక స్థావరాలుగా మార్చాలని పిలుపునిచ్చాడు. ఇదే కాకుండా బంగ్లాదేశ్ ముస్లింలు న్యూఢిల్లీపై ఇస్లామిక్ జెండాను ఎగరేస్తారని ప్రగల్భాలు పలికాడు. కానీ ఇప్పుడే భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో మమతా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు కాబట్టి. కేవలం మతోన్మత రాడికల్ గ్రూపులే కాదు, తారిక్ రెహమాన్ ప్రభుత్వం కూడా అదే పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితులకు కారణం బెంగాల్ నయా సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయాలే.
బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన రెండో రోజే సీఎం సువేందు అధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు ఫెన్సింగ్ కోసం 600 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్ కు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టుగా త్వరలో అక్కడ ఎన్ఆర్సీని అమల్లోకి తీసుకురాబోతున్నట్టు చెప్పారు. ఇలా అక్రమ వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించడం పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే బంగ్లా విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చాలా చేశాడు. భారత్ తన సరిహద్దులను కట్టుదిట్టం చేసుకోవడాన్ని స్వాగతించాల్సింది పోయి ముళ్ల తీగలు మమ్మల్ని ఆపలేవు అంటూ రెచ్చిపోయాడు. ఈ వ్యాఖ్యలతో అధికారికంగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒక దేశం తన భద్రత కోసం కంచె వేసుకుంటే అది తమను ఆపలేదు అనడం అంతర్జాతీయ నిబంధనల్ని ధిక్కరించడమే అవుతుంది. ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ముళ్ల కంచెలు మమ్మల్ని అడ్డుకోలేవు అంటూ రెచ్చిపోయాడు ఆ దేశ విదేశాంగ మంత్రి. ఇది బంగ్లా ప్రభుత్వ ఫ్రస్ట్రేషన్ ఏంటో చెప్పకనే చెబుతోంది. ఇక మమత ఓటమిపై బంగ్లాదేశ్లో నిరసనల విషయంలో కాస్త డీటెయిలింగ్లోకి వెళదాం. ఎందుకీ ఆందోళన అంటే గత 15 ఏళ్లుగా సరిహద్దులు దాటి పశ్చిమ బెంగాల్కి రావడం, అక్కడ స్థిరపడడం ఒక నిరంతర ప్రక్రియగా సాగింది అనేది విమర్శకుల మాట. మమత ప్రభుత్వం సరిహద్దు కంచెపై కేంద్రానికి ఏమాత్రం సహాయపడకపోవడం ఓ రకంగా దేశద్రోహం అన్న విమర్శలు ఉన్నాయి. మమత దేశ భద్రతకే ప్రమాదకారి అన్న బీజేపీ విమర్శలు. అందుకే ఇప్పుడు ప్రభుత్వం మారితే చొరబాట్లు పూర్తిగా ఆగిపోతాయని, ఇప్పటికే బెంగాల్లో ఉన్న అక్రమ వలసదారుల్ని గుర్తించి వెనక్కి పంపుతారనే భయం బంగ్లాదేశ్లోని కొన్ని రాడికల్ గ్రూపుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా ఒక భారత రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై పొరుగు దేశంలో నిరసనలు జరగడం ఓటు బ్యాంకు రాజకీయాల మూలాలు ఎక్కడున్నాయో స్పష్టం చేస్తోంది. గతంలో కోల్కతా హైకోర్టు వ్యాఖ్యానించినట్లుగా జాతీయ భద్రత కంటే ఏదీ ముఖ్యం కాదు, కానీ మమతా బెనర్జీ మాత్రం దేశ భద్రత కంటే ఓట్లే ముఖ్యమనుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు 2200 కిలోమీటర్ల సరిహద్దులో చాలా చోట్ల ఫెన్సింగ్ లేకపోవడం వల్ల స్మగ్లింగ్, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డగా మారింది. ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో భూసేకరణ పూర్తయింది, కానీ కేవలం బెంగాల్లో మాత్రమే జరగలేదు. కారణం మమతా బెనర్జీ అర్థం లేని సాకులు. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ భూమిని అప్పగించడం ద్వారా 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భద్రతా వలయాన్ని పూర్తి చేయాలని చూస్తోంది. ఇదే బంగ్లాదేశ్లోని మతోన్మాద మూకల్ని భయపెడుతోంది. బంగ్లాదేశ్ మంత్రుల వ్యాఖ్యలు, అక్కడి నిరసనలు చూస్తుంటే పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, అది దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే చర్యగా కనిపిస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఫెన్సింగ్ మొదలవుతుంది అన్న అమిత్ షా హామీని ఆచరణలో పెట్టడం ద్వారా కేంద్రం నేషన్ ఫస్ట్ అనే సందేశాన్ని చాలా బలంగా పంపుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో బంగ్లాదేశ్ నుంచి వస్తున్న స్పందన భారత్ తన వ్యూహాలను మార్చుకోవలసిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. సరిహద్దు భద్రత అనేది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు, ఇది దేశ మనుగడకు సంబంధించిన అంశం. బంగ్లాదేశ్ మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మమతా ఓటమిపై అక్కడి ఆందోళనలు చూస్తుంటే ఇప్పటి వరకు సరిహద్దుల ద్వారా ఏ స్థాయిలో అక్రమ ప్రయోజనాలు పొందారో, మమత ఎలా సహకరించారో అర్థమైపోతోంది. ఇకపై ఆ ఆటలు సాగవనేది ఇప్పటికే స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో వీలైనంత త్వరగా కంచె నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరమూ ఉంది.